అంకుల్, ఇప్పుడు సీఎం గారు ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఎలా ఉంది? దాని అభిప్రాయం మీరు చెప్పండి. బాగుంది మేడం, బాగుంది. పబ్లిక్ సుద్ధా బాగానే ఎక్కుతాంలో, మంచిగానే ఉంది సర్వీస్ మాత్రం. ఇప్పుడు మహిళలు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఈ ఉచిత పథకం గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారా లేదంటే సాడ్గా ఫీల్ అవుతున్నారా? హ్యాపీగా ఫీల్ అవుతుండ్రు, మంచిగా ఆరాంగా వస్తుండ్రు పోతుండ్రు. వాళ్ళ ఏడ ఉన్నా సుద్ధా ఎక్కించుకుంటున్నాం, దించుతున్నాం. మీరు రోజుకి ఎన్ని ట్రిప్పులు కొడుతున్నారు? మేము రోజుకు 3 ట్రిప్పులు కొడుతున్నాం. సికింద్రాబాద్ గండి మేసమ్మ. హ్యాపీగా ఉంది. కానీ ఆర్టీసీ వాళ్ళకి నష్టం జరుగుతుందని అంటున్నారు. అదంతా సార్ చూసుకుంటాడు కదా, సార్ చెప్పినట్టు వినాలి కదా. పెద్ద సార్ సీఎం సార్ చెప్పినట్టు మనం వినాలి, సార్ చెప్పినట్టు మనం చేయవలసిందే. అంతేగాని మన ఇండివిజువల్గా ఏమి ఉండదు కదా. అది మేమేమి ఉద్యోగస్తులం, వాళ్ళు ఏ విధంగా చెప్పాలంటే ఆ విధంగా మేము చేస్తాం. ఎవరిని ఎక్కించుకోమన్నా మేము వాళ్ళని ఎక్కించుకుంటాం. సర్వీస్ చార్జెస్ మాత్రం సంతోషంగా చేస్తాం. ఇప్పుడు పురుషులు కూడా ఏమంటున్నారంటే మహిళలకైనా ఈ పథకాలు మాకు కూడా పథకాలు పెట్టండి, బస్ పాస్ తగ్గించండి అని మాట్లాడుతున్నారు. దాని గురించి ఏమైనా మాట్లాడారా? అది మేనేజ్మెంట్ చూసుకుంటుంది మేడం. అది మనం లేదు, మేనేజ్మెంట్ చూసుకుంటుంది, సార్లు చూసుకుంటారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అది మనం చెప్పేది లేదు, మనం చెప్పలేము. అది కరెక్టే మేడం. రేపు వాళ్ళకు సుధా ఇవ్వచ్చు, చెప్పలేము కదా. వాళ్ళకు తగ్గియచ్చు, పెరిగవచ్చు, మనం చెప్పలేము కదా. అది పైనుంచి ఆర్డర్ వస్తే మా మేనేజ్మెంట్ చూసుకుంటుంది. మా డిఎం చెప్పినట్టు మేము వినవలసి వస్తుంది. మా ఆర్ఎంఏ ఉంటాడు, ఈడీ ఉంటాడు, మా సజ్జనర్ సార్ ఉన్నాడు. ఆయన చెప్పినట్టు ఆయన మాటలలో మేము ఫాలో అవుతాం, అంతే. ఇప్పుడు ఈ పథకము ఇలాగే కొనసాగుతుందా లేదంటే మిడిల్ డ్రాప్ అయ్యి మళ్ళీ బస్ పాసులు పెంచే అవకాశాలు? చెప్పలేము మేడం, అది వాతావరణం, అది ఎట్లా ఉంటుంది అనేది మనం ఏం చెప్పలేము. ఇప్పుడు ఫ్రీ పెడతా అనుకున్నాము, అనుకోలేదు. ఫ్రీ పెట్టిండు సారు, ఫ్రీ చేస్తున్నాం. రేపు ఏం పెట్టిస్తారో మనం చెప్పలేము కదా. మనం మామూలు ఉద్యోగస్తున్నాం, ఎట్లా చెప్తాం, చెప్పలేము కదా. అదే ఇప్పుడు సీఎం గారు 6 పథకాలలో 2 పథకాలు ప్రవేశపెట్టారు, ఆల్రెడీ అమలు చేశారు. దాని గురించి చాలా సంతోషం. ఒకటి ఆరోగ్యశ్రీ కార్డు మీద 10 లక్షలు పేదవాళ్ళకు బాగా పనిచేస్తుంది. ఈ సర్వీస్ మాత్రం లేడీస్కి బాగానే చేస్తుంది.